హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం ఒక టేస్టీ కర్రీ తీసుకొచ్చేసానండి. అది ములక్కాడ జీడిపప్పు కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్స్లో మనకి ఈ కర్రీ లేకుండా అయితే అసలు భోజనాలే ఉండవు. మరి ఈ కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే క్రీమీగా జ్యూసీగా కూడా ఉంటుంది. మునక్కాడ అయితే చక్కగా ఉడికిపోతుందండి. అలాగే జీడిపప్పు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పును మనం వాటర్లో సోక్ చేసుకోవాలి. వాటర్లో సోక్ చేసిన తర్వాత బాయిల్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి పచ్చి జీడిపప్పుతో కర్రీ చేస్తాం కదా, అచ్చం అలాగే వస్తుంది. సో ఇలా చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అలాగే గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి బాదం పప్పు, అలాగే జీడిపప్పు, కొంచెం నువ్వులు కూడా తీసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. దాంట్లో వాటర్ వేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇది థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఇస్తుంది. అలాగే మునక్కాడలు తీసుకున్నాను. మునక్కాడ వచ్చేసి నేను 3 నుంచి 4 మునక్కాడలు తీసుకున్నానండి. ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, చిన్న సైజ్. అలాగే ఒక పచ్చిమిర్చి, ఇవి తీసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. అలాగే ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక టమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. సో టమాటో వేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు అయితే వేసేసుకోవాలి. ఈ మునక్కాడలు వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని మనం మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ పాటు ఉంచేయాలి. సో అప్పుడు ఇదంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఈలోపు మనం ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును వేసేసుకుని మనం విజిల్ పెట్టేసుకోవాలండి. సో మనకి ఇది 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. జీడిపప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. మనం పచ్చి జీడిపప్పుతో కర్రీ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం అస్సలు సూపర్గా ఉంటుందండి. సో ఇక్కడైతే 3 విజిల్స్ అయితే వేయించేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అది పక్కన పెట్టేసుకుని మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో చూసారా, చక్కగా అయితే మగ్గిపోయాయి ఉల్లిపాయలు, టమాటో. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే కారం వేసుకుంటున్నామండి. కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్. అలాగే క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే దీంట్లో మసాలా ఫ్లేవర్ కోసం ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా అదొక 1/2 టేబుల్ స్పూన్, ఇదొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత దీంట్లో మనం తగినంత వాటర్ పోసుకోవాలి. సో అంటే ఇది దగ్గరగా రావాలన్నమాట కన్సిస్టెన్సీ అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ వదిలేస్తే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది మనకి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి. చూసారా, చక్కగా ఉడికిపోయింది. సో వాటర్తో పాటు మనం జీడిపప్పును కూడా దీంట్లో వేసేసుకోవాలి. మధ్య మధ్యలో తగులుతూ ఈ జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్న బాదం, జీడిపప్పు, అలాగే నువ్వుల పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకుని మనం ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఎంత థిక్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీ ఉందో. మనకి ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే ఫిదా అయిపోతారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. సో దీంట్లో నేను కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను.
కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 to 3 minutes పాటు కుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో ఇంకొంచెం గ్రేవీ కోసం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆర్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో చూసారా, మూత తీసేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంది. ఇది ఇంకొంచెం దగ్గరికి రావాలండి. దానికోసం మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. అంటే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి రావాలన్నమాట. సో చూసారా, చక్కగా కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి. మనకి మునక్కాళ్ళు కూడా చక్కగా ఉడికిపోతే చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ రకంగా కర్రీ చేసి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. సో అంత బాగుంటుంది అనమాట. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఊరించే రుచుల కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.